శ్రీగురుభ్యో నమః హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం ఈశానా సర్వవిద్యానామీశ్వరా సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం సర్వం శ్రీపరమేశ్వరార్పితం. కర్కాటక రాశి వారు 2026 ఫిబ్రవరి నెలలో గోచార రీత్యా ఏ విధంగా వారి యొక్క జాతక పర్యంతం ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎవరు కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు అనే విషయాన్ని ముందుగా మనం చూసినట్లయితే కనుక పునర్వసు 4వ పాదము, అదేవిధంగా పుష్యమి నక్షత్ర 4 పాదాల వారు మరియు ఆశ్లేష నక్షత్ర 4 పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు. కర్కాటక రాశి వారి జాతక అనుసారించుకుని గోచార రీత్యా వీరి ఆలోచన విధానాలు ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనగా, వీరు ఏ విషయాన్నైనా సరే చాలా సీరియస్గా తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా ఇంచు అనుకూలంగా తనకి వాతావరణాన్ని మార్చుకోవడము, ప్రతి పనిలో కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకోవడం ఫిబ్రవరి నెలలో చేస్తారు. మీకంటూ ఒక స్థిరమైన స్థాయిని ఏర్పరచుకునేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి లభిస్తుంది. ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారు ఈ నెలలో ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. స్థిరంలో కానీ ఆర్థికంలో స్లీపింగ్ పార్ట్నర్గా కానీ మీరు వేరే వాళ్ళకి ధనం పెట్టడం, మీ పేరు బయటకు రాకుండా వేరే వారి పేరు పెట్టి వ్యాపారాన్ని చేయడం, మీకంటూ మరొక ధనం సంపాదించుకునేటువంటి మార్గాలు ఎంచుకోవడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారు కాస్త ఊరట చెందుతున్నారని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి అంతగా కలిసి వచ్చేటువంటి సూచన ఎక్కడా కనబడడం లేదు. పైన ఉన్నటువంటి అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లో అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి మిమ్మల్ని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. నిరుద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా గోచరిస్తుంది. ఈ నెల కూడా నిరుద్యోగులు నిరుత్సాహమే కనబడుతుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. మీరంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటుంటారు. అనూహ్యంగా మీరు ఈ కాలేజీలో నాకు రాదు సీటు అనుకునేటువంటి కాలేజీల్లో మీకు సీట్లు రావడం, మీరంటూ కొత్త రంగాల్లోకి ఆలోచించడం, నేను ఇది కాదు వేరొకటి చదువుతాను అనే కొత్త నిర్ణయాలు తీసుకోవడం కర్కాటక రాశిలో విద్యార్థులకు కనిపిస్తుంది. ఇంకా వ్యాపారానికి విషయానికి వస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాగైనా సరే వ్యాపారం చేయవచ్చు. వ్యాపారాల్లో వీరికంటూ శీతల పానీయాలు లేదా ఈ ఆర్గానిక్ ఐటమ్స్ అమ్మడము, ఫుడ్కి సంబంధించి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశంగా లభిస్తుంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు గొడవలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గి ఒక సమస్యకి పరిష్కారం లభించేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి ఈ నెల వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లభించడం లేదు. కావున ఈ కర్కాటక రాశి వారు ఆర్థిక వ్యవస్థలో తాత ముత్తాతల నుంచి లభించేటువంటి విషయం ఏదైతే ఉందో నాకు వస్తుంది అని భరోసాతో మాత్రం అప్పులు చేయొద్దు. ఈ నెల కూడా అవి వాయిదా పడేటువంటి అవకాశం లభిస్తుంది. ఎవరైతే మీకు నేను అప్పిస్తాను అని అన్నారో వారు అప్పు ఇవ్వకపోగా మిమ్మల్ని తమ చుట్టూ తిప్పుకుంటుంటారు. ఫిబ్రవరి నెలలో అప్పు కోసం మాత్రం కర్కాటక రాశి వారు ఆశపడకండి. ఇక విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు ఖచ్చితంగా విదేశాలు వెళ్ళే అవకాశం బాగా లభిస్తుంది. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి కూడా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం అద్భుతంగా లభిస్తుంది. కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా లభించడం వల్ల ఈ నెలలో ప్రయత్నాలు చేసుకోండి, అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక విలువైనటువంటి స్థిరాస్తులు ఏవైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో అది కేవలం గ్రౌండ్ వర్క్లోనే ఉంటుంది, ఆచరణలోకి రాదు. మీరు ఏ స్థిరాస్తిని అయితే కొందామని నిర్ణయించుకుంటున్నారో ఆ స్థిరాస్తిని కొనలేక దానిలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి స్థిరాస్తి అనేటువంటి వారు కర్కాటక రాశి వారు ఫిబ్రవరి నెలలో కొనడానికి పనికిరారు, ఇది ఖచ్చితం. పైగా ఒకవేళ మీరు కనుక అడ్వాన్స్ ఇచ్చి స్థిరాస్తిని మీ వైపు తిప్పుకుందామన్నా చిన్న సమస్యలు ఎదుర్కొని చికాకుతో ఫిబ్రవరి నెలలో ఆ స్థిరాస్తులు అడుగుపెట్టేటువంటి అవకాశం ఎక్కడా లభించేటువంటి దాఖలాలు కనబడడం లేదు. మోసం చేసేటువంటి వారే ఎక్కువగా లభిస్తున్నారు. ఇక కర్కాటక రాశిలో వారు మీరు ఏదైతే కొత్త వరవడిగా
రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ కొత్తగా ప్రవేశం చేద్దామని అనుకుంటున్నారో అంత యోగదాయకంగా లేదు. మిమ్మల్ని తప్పు ఆలోచనలతో తప్పుడు ఆలోచనలు చేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. మీ ఇంట్లో వారు మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి మాటల వల్ల మీరు చేసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు తడకలుగా ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఆవేశంలో కానీ వారు చెప్పారు కదా అని కానీ మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు ఆగి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే కనుక ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఫిబ్రవరి నెలలో ఆడవారు కుటుంబంలో మీకంటూ గౌరవం కాస్త తగ్గుతుంది. పైగా విలువైనటువంటి ఆభరణాలు మీ చేతికి ఇచ్చి బ్యాంకులో పెట్టమ్మా అని చెప్పడం, దానివల్ల రానున్న రోజుల్లో మీ మీద నేలాపనిందులు వేసేటువంటి అవకాశం లభిస్తుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి యోగదాయకంగా లేదు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగే అధికారం ఎక్కువ లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ ఫిబ్రవరి నెల 12వ తారీఖు నుంచి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క ఆలోచన ధోరణి మారడం వల్ల ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి పాత బంధాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. సరేలే, అయ్యిందేదో అయిపోయింది, ఇకనే కలిసి ప్రయాణం చేద్దామనే నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల వచ్చేటువంటి ఏప్రిల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ నెలలో కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు మీరు దూరం పెట్టడం రానున్న రోజుల్లో మంచి అవకాశాలుగా మీరు ఉంటారు. ఇప్పుడు కనుక మీరు విడిచిపెట్టిన బంధాలని మళ్ళా తిరిగి పునరుద్ధరీకరణ చేసుకున్నట్లయితే రానున్న రోజుల్లో అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తోంది. కాబట్టి పాత బంధాలు, అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇక ప్రమాదాల విషయానికి వస్తే ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 23 మధ్యలో వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి లభిస్తుంది. ఈ ప్రమాదం వల్ల చేతి ఎముకలు విరగడం కానీ లేదా చెయ్యి అక్కడికి కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. చేతులకు సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు కర్కాటక రాశి వారి నెలలో చూడవలసి వస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఫిబ్రవరి నెలలో ఏ విధమైన నియమాలు పాటిస్తే ప్రమాదాల నుంచి పక్కన పడతాం, ఆర్థికంగా కాస్త స్థిరత్వం ఏర్పడుతోందో, మీరు విడిచిపెట్టిన బంధాల వల్ల ప్రమాదాలు రాకుండా ఉండాలి అంటే ఏ విధమైన నియమాలు పాటించాలి అనేటువంటి విషయానికి వస్తే ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి వివరించిన ప్రతిదీ కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించడం, ఒకవేళ అవి తెలియకపోతే మీ ఫోటోను ఒకటి మాకు పంపించడం, దాని ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఎప్పుడు ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు, ఎప్పుడు మీకంటూ ఉద్యోగాల ప్రాప్తి కలుగుతుంది, ఈ జీవితంలో మీకంటూ ఒక ఉన్నతమైన స్థాయికి మీరు ఏ సంవత్సరంలో వెళ్తారు, వివాహం ఎప్పుడవుతుంది, సంతాన ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా నియమాలు పాటించాలి అంటే కనుక ప్రతిరోజు కూడా అన్నాన్ని కాస్త నీళ్ళలో కలిపి, అంటే ముందు రోజు రాత్రి వండినటువంటి అన్నాన్ని కొంచెం మిగిల్చుకోండి, దాంట్లో కాస్త నీళ్లు కలపండి. ఏదన్నా నల్లటి ఆవుకి ప్రతినిత్యము తినిపించడం, లేదు రోజు ఆవు అంటే మాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది గురుగారు అనుకుంటే కనుక గురువారము, ఆదివారం ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా తెల్లటి ఆవుకి రాత్రి వండినటువంటి అన్నంలో కాస్త నీళ్లు కలిపి కాస్త బెల్లం దానికి జోడించి ఆవుకు తినిపించండి. మీకు జరిగేటువంటి ప్రమాదం పక్కకు తగ్గుతుంది. మీరు ఆరోగ్యంగా, ఆర్థికంగా నిలబడే అవకాశం లభిస్తూ ఉంటుంది. పైగా ఈ కర్కాటక రాశి వారు ఫిబ్రవరి నెలంతా కూడా ఏదైనా అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచిది. కస్తూరిని కుంకుమలో కలుపుకొని అడ్డంగా ధరించండి. ఎల్లవేళలా ఆ జగదాంబిక అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. పైగా కర్కాటక రాశి వారు ఈ ఫిబ్రవరి నెలంతా కూడాను శుక్రవారము, ఆదివారం రోజున అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. మీకు
వచ్చేటువంటి కొత్త బంధాలు కానీ మీరు విడిచినటువంటి పాత బంధాల వల్ల కానీ రానున్న రోజుల్లో ఇబ్బంది లేకుండా ఈ కుంకుమార్చన అనేది మీకు సహకారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆవుకి రాత్రి వండినటువంటి అన్నాన్ని బెల్లంతో కలిపి పెట్టుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. పరమేశ్వరి అనుగ్రహం కలుగుతూ మీ యొక్క మనోవాంఛలు తీరాలని కోరుకుంటాం జరుగుతోంది.